క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న జీవులు ఈరోజు జ్ఞానము కలిగి విశ్వాసులుగా మనకు పాఠాలు నేర్పిస్తున్నాయి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24-25 వచనాలు మీరు చూడగలిగితే, భూమి మీద చిన్నవి 4 ఉన్నాయటండి. అవి మిక్కిలి జ్ఞానము కలిగిన జీవులు. ఇంతకీ ఆ చిన్న జీవులు ఏంటో కాదు, అవి చీమలు, చిన్న కుందేళ్ళు, మిడతలు. ఆలోచించండి. చీమలు ఈరోజు మనుషులకు పాఠాలు నేర్పిస్తున్నాయి. చీమలు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, చీమలకు రాజు లేడు, చీమలకు పై విచారణకర్త లేడు, చీమలకు న్యాయాధిపతి లేడు, చీమలకు అధిపతులు ఎవరూ లేరండి. ఎవరూ లేకపోయినా సరే సోమరి చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకుంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. ఇంతకీ చీమల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అవి వేసవి కాలమునే ఆహారం సిద్ధపరచుకుంటాయి. అంటే చీమల నుంచి ఒక క్రైస్తవ విశ్వాసిగా నేనేం నేర్చుకోగలను అంటే సిద్ధపాటు అండి. వర్షాకాలం రాకముందే వేసవిలోనే ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయంటే, ఎక్కడ చనిపోతామో వర్షాకాలంలో మేము ఆహారానికి బయటికి వెళ్తే అన్న ఆలోచన చీమకుంది. ఈరోజు మనిషిగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు పూర్తయినా రక్షణ పొందుకున్న నేను ఆ రక్షణ కాపాడుకోవాలి, లేదంటే నిత్య నరకానికి వెళ్ళిపోతానన్న ఆలోచన ఎంతమంది విశ్వాసుల్లో ఉంది? నేనెప్పుడు నా ఆత్మీయ జీవితంలో చచ్చిపోకూడదు అనే ఒక సిద్ధపాటు కలిగిన ఆత్మ సంబంధమైన జీవితం మనలో ఉందంటారా? చీమలు నేర్పిస్తున్నాయండి. చిన్న కుందేళ్ళు, అవి పేట సందుల్లో బండల్లో ఆశ్రయ స్థానాలు కల్పించుకుంటాయని రాయబడి ఉంది. 104వ కీర్తన 18లో చిన్న కుందేలకు బండలు ఆశ్రయ స్థానాలు. ఈరోజు నీ ఆశ్రయ స్థానం ఎవరు? క్రీస్తు ప్రభు అనే బండ మీద ఇల్లు కట్టుకున్నావా? ఆ బండను ఆశ్రయిస్తున్నావా? ఈరోజు బండ ఎవరో కాదండి, ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ బండను ఆశ్రయిస్తే ఆ బండ నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. చిన్న కుందేళ్ళు బండలలో ఆశ్రయించుకుంటే యేసు ప్రభు అయిన బండను నేను ఆశ్రయంగా చేసుకోవాలి. మిడతలకు కూడా రాజు అంటూ ఎవడు లేరు. రాజు లేకపోయినా అవి గుంపులుగా వెళ్తూ ఉంటాయి ఎక్కడికైనా. చూడండి, కొన్నిసార్లు మిడతల దండు చూస్తూ ఉంటాం కొన్ని ప్రాంతాల్లో. మిడతల దండు ఏం నేర్పిస్తుందంటే, ఆ మిడతలకు తారతమ్యం లేదు, భేదాభిప్రాయాలు లేవు వాటి మధ్య. ఈరోజు విశ్వాసులుగా వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు తారతమ్యాలు ఉన్నాయేమో గాని మిడతలకు లేవండి. మిడతల నుంచి ఏమి నేర్పించబోతున్నాడు దేవుడు అంటే, వాటికున్న ఐక్యత. ఈరోజు కుటుంబంలో ఉందా ఐక్యత? సంఘంలో ఉందా ఐక్యత? ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉందండి. మిడతలు ఒక ఐక్యత కలిగి ఎక్కడికైనా వెళ్తాయి. ఈరోజు సంఘాలలో, కుటుంబాల్లో ఐక్యత కలిగి ఉండాలి. చీమలు, చిన్న కుందేళ్ళు, మిడతలు నేర్పిస్తున్న పాఠం ఖచ్చితంగా మనం నేర్చుకోవాలండి.